నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యో. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సచ్చిదానంద అంతాత్మస్వరూపులంటి బంధువులు పోయిన వారంలో వివేక చూడమని అనే గ్రంథంలో 274వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ప్రతి వారం మాదిరిగానే కొద్దిగా జరిగిన శ్లోకాలను గుర్తు చేసుకుని తగ్గిన శ్లోకాల మీద చేసుకుందాం. జరిగిన శ్లోకాలను చూద్దాం. సిద్ధాంతం ఏమిటంటే జీవుడు మోక్షం పొందాలి. మోక్షం పొందడానికి కర్మలు కానీ ఉపాసనలు కానీ మోక్షాన్ని ఇవ్వలేవు. కర్మ ఫలాన్నిస్తే ఆ ఫలాన్ని అనుభవించడానికి మళ్ళీ జన్మ. పుణ్యం చేసుకున్నటువంటి వాడు స్వర్గం వస్తుంది. ఆ పుణ్య ఫలాన్ని అనుభవిస్తే అక్కడికి మళ్ళీ తిరిగి పంపించేస్తారు. ఇలాగ అనాది నుంచి కూడా పుణ్యమో పాపమో చేసుకుని సుఖ దుఃఖాలు అనుభవిస్తూ జన్మరణాలు పొందుతూ ఉన్నటువంటి జీవుడికి తన స్వరూపం తెలియాలి, దేవుడు అంటేటో తెలియాలి. జ్ఞాత్వా స్వం ప్రత్యేగాత్మానం బుద్ధి తద్వృత్తి సాక్షిణి సోహం ఇచ్చేవచద్వృత్వ ఆత్మాన్యాత్మమతిం. ఇది 270 శ్లోకం. పోయిన వారంలో కూడా చెప్పుకోవడం జరిగింది. ఏంటి దీని అర్థం? జ్ఞాత్వ అంటే తెలుసుకోవడం. మనం బహిర్ముఖంగా బయటకు వచ్చి ఇంద్రియాదుల ద్వారా ఇంద్రియాదులను ఉపయోగించి ప్రపంచం ఎలా ఉందో, ప్రపంచంలోని వ్యక్తులు ఎలా ఉన్నారో, ప్రపంచంలోని వస్తువులు ఎలా ఉన్నాయో, ఏ మనకి సుఖకరాన్ని ఇస్తాయో, ఎక్కువ సంపాదించుకుంటే మనం హాయిగా సుఖంగా జీవిస్తామో, ఈ రకంగా జ్ఞాత్వ బయటకు వెళ్ళి తెలుసుకుంటున్నాం. తెలుసుకున్నటువంటి వాటిని సమకూర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. తెలుసుకోవడానికి ఎక్కువ వాటిని ఉపయోగిస్తున్నాం. వాటిని జ్ఞానేంద్రియాలు అంటారు. తెలుసుకున్న తర్వాత వాటిని సంపాదించుకోవడానికి కొన్ని ఇంద్రియాలను ఉపయోగిస్తున్నాం. వాటిని కర్మేంద్రియాలు అంటారు. ఈ రకంగా జ్ఞానేంద్రియాలని కర్మేంద్రియాలని ఉపయోగించి తెలుసుకుని సంపాదించుకుని హాయిగా సుఖంగా జీవితాన్ని గడపాలనుకుంటున్నాడు. ఏ శరీరంతో జీవితాన్ని గడపాలనుకుంటున్నాడో ఆ శరీరమో శాశ్వతం కాదు. ఆ సంపాదించిందంతా ఎక్కడిదక్కడ వదిలేసి ఎవరికో ఒకరికి ఇచ్చేసి అతను ఏమి ఇచ్చాడు, అతను ఎవరో తీసుకుంటారో అతను వెళ్ళిపోతే అంతే. ఈ రకంగా బయట విషయాలను తెలుసుకునేటటువంటి బుద్ధి వృత్తిని లోపలికి తిప్పాలి. లోపలికి తిప్పి ప్రత్యేగాత్మానం, లోపల ఆత్మస్వరూపం ఉంది, దాన్ని ప్రత్యేగాత్మ స్వరూపం అంటారు. ఆత్మ అనొచ్చు కదా, ప్రత్యేగాత్మ అని ఎందుకన్నారంటే లోపలికి తిరిగి చూస్తేనే తెలిసేది కనుక ప్రత్యేగాత్మ. బహిర్ముఖంగా ఊహింటే తెలిసేది కాదు. అది గ్రంథాలు చదవచ్చు, పారాయణం చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, కానీ ఆత్మ వినడం వల్ల తెలిసేది కాదు. లోపల అంతర్ముఖ అవుతుందో చూడాలి. అది బుద్ధి తద్వృత్తి సాక్షిణం. ఎందుకంటే బుద్ధికి సాక్షిగా ఉంది. అది బుద్ధిని లోపలికి తిప్పాలి. సోహం ఇచ్చేవచద్వృత్వ అంటే ఈ శరీర ప్రాణ మానసాదుల కంటే లోపల నిత్యము ప్రకాశిస్తూ సమస్తాన్ని ప్రకాశింపజేసేటటువంటి వస్తువు ఏదైతే ఉందో, సో అది నేను అనేటువంటి భావంతో
ఆత్మానాత్మమతింజహి. ఈ బుద్ధి వృత్తిని ఉపయోగించి బుద్ధిలో తెలివి ఉంది కనుక మనందరికీ తెలివి ఉంది కదండి, జ్ఞానం ఉందంటున్నాం కదా. ఈ తెలివిని ఉపయోగించి ఏం చేయాలి? ఆత్మేది అనాత్మేది, నేనేది నేను కానిదేది, దీన్ని మనం కనిపెట్టాలి. జ్ఞాపకం అంటే తెలుసుకోవాలి. రెండు ఉన్నాయి, ఆత్మ అనాత్మ. ఆత్మ కానిది అనాత్మ, నేను కానిది నేను కానిది. ఏది నేను కాదు ఏది నేను, అది మనమే తెలుసుకోవాలి, మనమే కనిపెట్టాలి. అలా కనిపెట్టి ఏది నేనో దాన్ని పట్టుకోవాలి మన బుద్ధితో, మన తెలివితో, మన జ్ఞానంతో. ఏది నేను కాదో దాని మీద వదలాలి. ఏం వదలాలి? వస్తువును వదిలేయటం కాదు, దాని మీద ప్రేమ మమకారం వదిలేయాలి. ఏది నేను కాదో దాని మీద మమకారం వదలాలి, ఏది నేనో దాని మీద ప్రేమ కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి. నిరంతరము దాని మీదే ఆలోచన చేస్తూ ఉండాలి. ఆ రకంగా చెయ్యకుండగా బయటికి తిరిగిపోయి లోకానువర్తనం త్యక్త్వా దేహానువర్తనం, దేశాన్ని సుందరంగా తీర్చిదిద్దుకోవటం కోసము లోకంలో ఉన్నటువంటి ఆ దేశంలో ఈ ఊళ్ళో త్యక్త్వా దేహానువర్తనం, లోకాన్ని వదలాలి, దేశాన్ని అంటే వదలడం అంటే వస్తువును వదిలేయటం కాదు, భావన, లోక భావన వదలాలి, దేహ భావన వదలాలి. శాస్త్రానువర్తనం త్యక్త్వా స్వాధ్యాసాపనయం కురు. నేను ఏదో పారాయణ చేసేస్తాను, పూజలు చేసే. స్వాధ్యాయం అంటే చదవడం, పారాయణ చేయటం. పారాయణ కూడా వదిలేయమంటున్నాడు. అదేంటి పారాయణలు ఎందుకు వదిలేయాలండి? శాస్త్రానువర్తనం, శాస్త్రాన్ని కూడా వదిలేయమంటాడు. అంటే ఎందుకని? ఏమవుతుందంటే ఇంక దానివల్ల నీకు మోక్షం రాదు. అవన్నీ ఎందుకు పెట్టారంటే నీకు తెలుసుకోవడం కోసం, నీకు మంచి బుద్ధి కలగడానికి, దేవుడు లోపల ఉన్నాడని తెలియడం కోసం. తెలుసుకునేదాకానే దీపాన్ని వెలిగించి ఏదైనా వస్తువు పడిపోయిందనుకోండి, అది ఆ వస్తువు దొరికేదాకా ఎదుగుతాం. వస్తువు దొరికాక ఏం చేస్తాం? అప్పుడు ఆ కాకడా పక్కన పెడతాం. అట్టి మాదిరిగా దేవుడు అంటే ఏంటో తెలిసేదాకా తీర్థయాత్రలకు వెళ్ళండి, శాస్త్రాలు చదవండి, పారాయణం చేయండి, పూజలు యజ్ఞాలు యాగాలు ఏం చేసుకుంటారో అవన్నీ చేసుకోండి. ఎప్పుడు దాకానే? తెలిసేదాకానే. తెలిసిన తర్వాత వదిలేయాలి. తెలిసిన తర్వాత కూడా వస్తువు దొరికాక కూడా దీపాన్ని పాడి పక్కన పెట్టకుండా మళ్ళీ ఎదుగుతూ ఉన్నాడు అనుకోండి, ఏం ఎదుగుతాడు? వస్తువు దొరికేసాక పట్టుకోవాలా, తీసుకోవాలి కదా వస్తువుని. తీసుకోకుండా ఏం చేస్తున్నాం? మళ్ళీ దీపం పెట్టుకుని అలవాటు పడిపోయి దాన్ని ఆ శాంతులు బంధువులు దీపం పట్టుకుని తిరుగుతుంటే ఎలా ఉంటుందో సేమ్ టు సేమ్ అలాగా లోకవాసనయా జంతో శాస్త్రవాసన యూపిష దేహవాసనయా జ్ఞానం యథావన్యైవ జాయతి. అంచేది ఈ శాస్త్రవాసన, లోకవాసన, దేహవాసన ఇవన్నీ కూడా వదలకపోతే సంసార బంధం వదిలిపెట్టదట. సంసార కారాగృహ మోక్షమిచ్ఛో. సంసారం అంటే నా భార్య, నా భర్త, నా పిల్లలు, నా ఇల్లు, నా వాకలే, నా వాళ్ళు, నా దేశము, నా ధనము, నా సంపద, నా ఆస్తిపాస్తులు, ఇదే సంసారం. ఈ సంసారం అనేటువంటి ఆలోచన ఏదైతే ఉంది ఇది కారాగృహం ఉన్నట్టు. అటువంటి వాడికి మోక్షమిచ్చో, మోక్షం లభించదు. అంటే ఆత్మానాత్మ విచారణ చేసి ఇదంతా నేను కాదు, ఈ గృహం నేను కాదు, ఈ గృహంలో ఉన్నటువంటి నా దేశం నేను కాదు, భార్య, భర్త, పిల్లలు, సంసారము, డబ్బు, ఇల్లు, వాకులు ఇవన్నీ కూడా వేరు, నాకంటే వేరు. రయోమయం పాద నిబద్ధ శృంఖలం. అంటే కాళ్ళకి సంఖ్యలు వేసి కట్టారనుకోండి, శృంఖలం అంటే గొలుసులు, అతను ఎక్కడికి వెళ్ళలేడు. చేతులు కాళ్ళు కట్టేశారనుకోండి, ఏం చేస్తాడు అతను? ఆ ఎవడ కూడా చెప్పేదాకా. ఆ రకంగా శృంఖలాలు అంటే ఏంటి అని చెప్తున్నాడు. భార్య ఒక గొలుసు, భర్త ఒక గొలుసు, పిల్లలకు గొలుసు, మనవలకు గొలుసు, ఇవన్నీ శృంఖలాలు. అయోమయం పాద నిబద్ధ శృంఖలం. నువ్వు అయోమయంలో ఉన్నావు, నీకు ఇంకా తెలియటం లేదు, నీకు సరైనటువంటి గురువు లభించలేదు, సరైనటువంటి జ్ఞానం నీకు లభించలేదు. అలాగని చెప్పేసి భార్య పిల్లలు సంసారం వదిలేసి ఎక్కడికో పొమ్మని కాదు, ఈ మాత్రం నీకు బంధ కారణం. శృంఖలాలు వదంతి తజ్ఞాం పటువాసనాత్రయం. అంచేత వీటి మీద
నీకు మమకారం ఉంది. వేటి మీద అయితే నీకు గొలుసు లేచి కట్టేసారనుకుంటున్నావో ఆ గొలుసుల మీద నీకు మమకారం, ఆ శృంఖలాల మీద మమకారం ఉంది. ఒకవేళ ఎవడన్నా వచ్చి గొలుసు తప్పించేస్తున్నా తీకి 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 అంటున్నాడు. ఎందుకని? వాటితో అలాగే అలవాటు పడిపోయాడు. హాయిగా సుఖంగా ఉంది ఆ లోకంలో, దేశంలో, ఆ దేశానికి ఏవో యాసాలు వేసుకుని ఈ రకంగా యో అస్మాత్ విముక్త ముక్తి. ముక్తి లభించాలి అంటే ఎవడైనా వచ్చి ఇప్పేయటానికి సాధ్యంగా అది ఇప్పేసుకో, ఇవే సంకలాలని చెప్పుతాడే తప్ప ఆడు చెప్పడం. ఎవ్వరు కూడా ఈ గొలుసులు ముళ్ళు ఇప్పరు. ఎవరు తీసుకోవాలి? అవి మనకే తెలియాలి ఎలా బంధించినవి. మీరు సాధనలో కూర్చున్నాం, సాధనలో కూర్చున్నట్టు భార్య నిమిత్తమో భర్త నిమిత్తమో ఎవడు ఇచ్చిందో పుచ్చుకున్నదో అప్పో చప్పో ఏ ఆలోచనలు వస్తున్నాయి. ఆలోచనలు ఎందుకంటే వాటికి వాసనలు అని పేరు. ఆ వాసనలు ఏం చేస్తున్నాయి? బంధిస్తున్నాయి. ఈ రకంగా బంధించేటప్పుడు ఇప్పుడు ఈ వాసనలు ఏదైతే ఉన్నాయి మన దేనితో వదిలించుకోవాలా వాసన? జ్ఞానంతో. శరీరానికి ఏదైనా మలం ఏర్పడింది అనుకోండి, మురికి ఏర్పడింది అనుకోండి, జలాది సంపర్క వశాత్ ప్రభూత దుర్గంధ దోత గురు దివ్య వాసన. శరీరానికి చెమట పట్టింది, లేదా పేడో ఏదో తొక్కెం ఏదో మలం దుర్గంధం వాసన వస్తుంది. దానికి జలాది సంపర్క వశాత్ ప్రభూత, జలం యొక్క సంపర్కంతో అంటే నీటితోటి శుభ్రంగా కడిగేసి తోమేసుకున్నాం అనుకోండి, తోమేసుకున్నప్పుడు ఏం పోతుంది? ఆ దుర్గంధం పోతుంది. సంఘర్షణైనైవ విభూతి విదూయమానే శతుభాష గంధే. ఈ భాష్యానికి దుర్గంధం కలిగించేటటువంటి వాసనకి ఇంకొక వాసన కూడా ఉందట. అంటే దుర్గంధాన్ని కలిగించేటటువంటి వాసన సుఖకరంగా లేదు, కానీ దాని స్థానంలో కొంచెం సెంటో గంధమో ఇలాంటి ఏదన్నా రాసుకున్నాం అనుకోండి, అప్పుడు సువాసన అంటారు. దాన్ని సువాసన మనల్ని బంధించడం లేదు, దుర్గంధం బంధిస్తుంది. ఈ రకంగా ఇతరులకి హాని కలిగించేటటువంటి పాప సంబంధమైనటువంటి ఇతరుల వస్తువులను అపహరించేటటువంటి ఇలాంటి సంసారాలు ఏదైతే ఉన్నాయో అవి దుర్గంధం లాంటివి. ఇప్పుడు చెప్పినటువంటి భార్య భర్త పిల్లలు అవి మనకి ఆనందాన్ని ఇస్తున్నాయి, సుఖాన్ని ఇస్తున్నాయి. కానీ అవి ఎలాంటివి అంటే గంధం పూసుకుని సెంటు పూసుకోవటం లాంటివి. కానీ రెండు కూడా మలమే. అది దుర్గంధం ఎత్తుంది, ఇది సుగంధం వస్తుంది. అంటే రెండాటిని రెండు వాసనల్ని కూడా వదిలించేసుకోమండి. వాసన అంటే అంతఃకరణంలో ఉంది, మనసులో ఉంది భావన. మనసులో ఉన్నటువంటి అంతఃశ్రితానంత దురంత వాసన ఎక్కడుందండి? వాసన అంటే బాహ్యంగా జలాది సంపర్కంతో బాహ్యంలో ఉన్నటువంటి వాసన పోగొట్టుకుని ఇంటి రాసేసుకున్న బాగానే ఉంది. లోపల మనసులో ఉన్నటువంటి వాసనను ఎలా పోగొట్టుకుంటారు? మనసులో ఉన్నటువంటి వాసనలు పోగొట్టుకోవాలి. అంతఃశ్రిత అనంత ధరంత వాసన, అనంత వాసనలు ఉన్నాయి. లోపల చూసుకోండి, ఎవడి మట్టుగా అడిగి తెలుస్తుంది. ఎంతంత పేరుకుపోయి ఆ మనసు నిండా ఎన్ని ఆలోచనలు, ఎన్ని సంస్కారాలు. చిన్నప్పటి కానీ ఉద్యోగమో వ్యాపారమో ఏయో చేసి ఉంటాడు కదా, చేసి ఉన్నట్టు వాటికి ఆ సంస్కారాలన్నీ అంతఃకరణలోనే కదా పట్టుకుని ఉన్నాయి. అంతఃశ్రిత అనంత, అనంతం అంటే లెక్కలేనన్ని స్వభావాలు, లెక్కలేనన్ని సంస్కారాలు అంతఃకరణాన్ని పట్టుకున్నాయి. అవి దురంత వాసన. అంటే మీరు ఇతరులకి చేసినటువంటి ఉపకారమో ఉంది వాసన. ఈనాడికి ఉపకారం చేశానండి అంటాడు. ఇతరులకు చేసినటువంటి అపకారానికి సంబంధించిన వాసన కూడా ఉంది. ఉపకారం చేసాం, అపకారం చేసాం, పూజలు చేసాం, పారాయణలు చేసాం, అబద్ధాలు ఆడేసాం, అవతల వాడు వస్తువు అపహరించేసాం. అంటే ఈ రకంగా అన్ని రకాల్లో చేస్తున్నాం. ఈ చేసినటువంటి కూడా ధూళి విలిప్త పరమాత్మ వాసన. శరీరం మీద ఉన్నటువంటి వాసనలో ఓడగొట్టుకోవడానికి జలాన్ని ఉపయోగించి పోగొట్టుకుంటాం, కానీ అంతఃకరణలో పట్టుకున్నటువంటి వాసనను ఓడగొట్టుకోవడానికి ఏది కొట్టుకోవాలి అంటే ఆత్మవాసన. ఏ వాసన రావాలి? మనకు ఆలోచనలన్నీ దేహ సంబంధమైనటువంటి ఆలోచనలు కదా వస్తున్నాయి.
దేహ సంబంధమైనటువంటి ఆలోచనలకి బదులుగా ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచనలు ప్రవేశపెట్టాలి. ఏది దేవుడు, ఏది నేను, దేనిని ఆత్మ అంటారు, దేనిని అనాత్మ అంటారు, జగత్ అంటేటి, దృశ్యం అంటేటి, జడం అంటేటి, చైతన్యం అంటేటి, ఈ రకంగా ధూళి విలిప్త పరమాత్మ వాసన నిరంతరము ఆత్మకు సంబంధించిన ఆలోచన చేయాలి. ఎప్పుడైతే దేహ సంబంధమైనటువంటి ఆలోచనలో బలీయమైపోయి సంస్కారంగా ఉందో దాన్ని అంతని ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచన ఇరగొడతారు. ఆలోచించగా చిన్న ఖాళీ దొరికి చాలు, ఈ ప్రపంచం ఏంటి, దేవుడు ఎక్కడున్నాడో, దేవుడు ఎలా ఉంటాడో, ఎందులో ఉంటాడు, ఎక్కడ విచారణ లేదో అక్కడ తెలియకుండా దేనిలో దాన్ని దేవుడు అనుకుని అందులో పట్టుకుని వెళ్ళిపోతుంటాడు. దేని పట్టుకుంటే దేన్ని వదలాలి? ఇక్కడ దేహ సంబంధమైనటువంటి వాసన వదలాలి అంటే ఖచ్చితంగా దేవుడికి సంబంధించిన ఆలోచనలో చేస్తూ ఉండాలి. ఎవరా దేవుడు? మళ్ళీని ఆత్మ. అంటే మళ్ళీ దేవుడికి ఒక ఆకారాన్ని కల్పించుకుని ఒక రూపాన్ని కల్పించుకుని స్టార్టింగ్లో అలా ఆలోచన చేసినా కూడా పర్వాలేదు, భక్తి కలిగిద్ది. కానీ అక్కడ విచారణ చేయాలి, దేవుడు అయితేటి, ఈయనకి ఆకారం ఉంది, ఈయన కూడా పుట్టాడు కదా, పుట్టాడంటే ఎలా పుట్టాడు? ఏ మనిషి అయినా సరే భార్యాభర్తల ద్వారానే కదా పుడుతున్నారు, అదంతా శరీరమే కదా, జడమే కదా, దృశ్యమే కదా, ఇలాగ ఆలోచన చేయాలి. ఆత్మ అలా పుట్టింది కాదు, ఆత్మకి జనన మరణాలు లేవు, పరిణామం చెందదు, సావు పుట్టుకలు లేవు, ఆకలి దప్పుకలు లేవు, శోక మొహాలు లేవు, సుఖ దుఃఖాలు లేవు, నిత్య సత్యమైనటువంటి చిదానంద స్వరూపం ఆత్మ. అటువంటి ఆత్మకి సంబంధించినటువంటి ఆలోచన కూర్చున్నా కానించి ఎప్పుడు ఖాళీ పడితే బహిర్ముఖం ఉన్నంత సేపు ఆలోచన చేస్తూ ఉండాలి. ప్రజ్ఞాతి సంఘర్షణతో విశుద్ధ. ఇప్పుడు మనకి ప్రజ్ఞ ఉంది, ప్రజ్ఞ అంటే తెలివి లేక జ్ఞానం. ప్రజ్ఞాది సంఘర్షణతో విశుద్ధ. నీ సంఘర్షణ, నీ దెబ్బలాటంతా కూడా నీ తెలివిలోనే జరగాలి. ఈ జ్ఞానాన్ని వదిలేసేసి ఇంకెవడ కూడానో పోతున్నావంటే నువ్వు ఇంకెందుకు బలిరావు వెళ్తే ఇంకా మళ్ళీ ఏదో కర్మ ఏర్పడితే ఆ కర్మఫలాన్ని అనిపించడానికి మళ్ళీ రావాలి. ప్రజ్ఞాది సంఘర్షణతో విచారణ ఎక్కడ జరగాలి? ఈ జ్ఞానంలో జరగాలి. ఆత్మానాత్మ విచారణ. దేనిని దేవుడు అంటారు? పుట్టి చనిపోయేది దేవుడా? రోగాలతో కూడుకున్నటువంటిది దేవుడా? ఆకలి దప్పికలతో కూడుకున్నటువంటిది దేవుడా? శోకమోహాలతో సుఖదుఖాలతో కూడుకున్నటువంటి దేవుడా? దేవుడు పరిమితమైనటువంటి వాడా, అపరిమితమైనటువంటి వాడా? ఆలోచన చెయ్యాలి. ఆలోచన చేయకపోతే దేవుడు అంటే ఏంటో తెలుసు. ఇలాగ ఆలోచన ఎవడైతే చేస్తున్నాడో అక్కడ ఈ దేహి సంబంధమైనటువంటి వాసన ఇరిగిపోతుంది. దానికి అదే పరిష్కారం. అందుకని సడన్గా ఏదో 10 నిమిషాలు సాధనలో కూర్చుండిపోయి సాధన చేసేసి ఏదో చేసేసి నాకు ఏదో కలిగిపోయింది అనుకుంటే బయటకు వచ్చాక మళ్ళీ మామూలే భాష్యంగా తన భార్య, పిల్లలు, తన సంసారం, తన జాతి, తన కులము, తన డబ్బు పరిగెట్టేస్తున్నాడు కదా. ప్రతీయతే చందన గంధవత్సుధ. భాష్యంలో ఎలాగైతే చందనాదుల యొక్క సుగంధంతో ఆనందిస్తున్నాడో అట్టి మాదిరిగా లోపల ఈ సచ్చిదానంద స్వరూపమైనటువంటి ఆత్మ యొక్క విచారణ వల్ల చందన అగరత్తులు లాంటి సువాసన ఎలా సుఖాన్ని కలిగిస్తుందో, దుర్గంధాన్ని ఎలా పోగొడుతుందో అట్టి మాదిరిగా ఈ ఆత్మజ్ఞానానికి సంబంధించిన సంఘర్షణ, జ్ఞానం, ఆలోచన ఈ ప్రాపంచికి సంబంధించినటువంటి వాసనలను పోగొడుతుంది. అప్పుడు మన మనసు శుద్ధమవుతుంది. దీన్ని శుద్ధ వాసన. ఈ వాసన దేన్ని పట్టుకుని ఉంది? మనసును పట్టుకుంది. అనాత్మ వాసనాజాలై తిరోభూతాత్మ వాసన. భూత అంటే పుట్టి చనిపోయేటటువంటి ప్రాణికోటుల యొక్క భావన. నేను ఇంతున్నాను, నేను స్త్రీని, నేను పురుషుడిని, నేను ఇంతకాలం కింద పుట్టిన, నాకు ఇంత వయసు వచ్చింది. ఇది దేనికి సంబంధించిన ఆలోచన? ఇలా నువ్వు అక్కడ వినే విషయంలో కోట్లాది మంది ఉన్నారు. అందులో కొంతమందిని మీరు దేవుళ్ళుగా పూజించవచ్చు, దేవతలుగా కూడా పూజించవచ్చు. కానీ దేన్ని? నిత్యాత్మ నిష్ఠయాతేషం. ఇలా వస్తూ పుడుతూ పోయి పరిణామం చెందేటటువంటి దానిని కాదు నువ్వు ఆలోచించవలసినటువంటిది, ధ్యానించవలసినటువంటిది. నిత్యాత్మ నిష్ఠయాతేషం నాశేవాది స్వయం స్ఫుట.
నిత్యము ఉండేటటువంటి, నువ్వు చూడు, నీలో నిత్యము ఉండేటటువంటి ఒక వ్యవస్థ ఉంది. నిత్యము ఉండకుండా మధ్యలో వచ్చి పరిణామం చెంది పోతూ వస్తూ ఉండేటటువంటిది ఇంకొక వ్యవస్థ. ఈ రెండింటిని స్ఫుటంగా నువ్వే తెలియాలి. ఒకవేళ ఎంత గురువు గారు ఎన్ని శాస్త్రాలు చదివినా ఎంత స్పష్టంగా చెప్పినా నువ్వే కనిపెట్టాలి. నువ్వు ఉన్నావు, నిత్యము ఉన్నావు. ఇందులో ఏది నిత్యము ఉండేటటువంటి విభాగం ఏది, అనిత్యమైనటువంటి వస్తువు పోతూ ఉండే విభాగం ఏది ఎవరికి తెలుసుకోవాలి? నిత్యాత్మ నిష్టయా తేషాం. ఆత్మనిష్ట, దానిని మనం బ్రహ్మనిష్ట అంటున్నాం. ఆత్మనిష్టలో ఉండాలి, లేదా బ్రహ్మ అంటే ఏది నిత్యముగా మార్పు చెందకుండా స్థిరంగా ఉంటుందో దాని యందు నిష్ట కలిగి ఉండడమే ఆత్మనిష్ట. ఎప్పుడు ఉండేది కనుక. వస్తువు పోతూ ఉండే దాని మీద నిష్ట కలిగి ఉంటేనో అది మోక్షాన్ని ఇవ్వలేదు. వస్తువు పోతూ ఉండేటటువంటిది ఏదైతే ఉందో అది జ్ఞానాన్ని కలిగించలేదు, మోక్షాన్ని ఇవ్వలేదు. ఈ వస్తువు పోతూ ఉండే దాని మీద మన ఆలోచన ఉందంటే నిష్ట అంటే ఏంటండి? దేని మీద మనం దృష్టి పెట్టున్నామో అదే నిష్ట. విగ్రహం మీద దృష్టి పెడితే విగ్రహ నిష్ట, శ్వాస మీద దృష్టి పెడితే శ్వాస నిష్ట, ఆత్మ మీద దృష్టి పెడితే ఆత్మనిష్ట, దేవుడి మీద దృష్టి పెడితే దేవుడి నిష్ట. మనకు దేని మీద ఉండాలి దృష్టి? దేవుడి మీద ఉండాలి. దేవుడు ఎక్కడున్నాడో? ఆత్మరూపంలో ఉన్నాడు. ఆత్మరూపంలో ఉన్నటువంటి ఆత్మ మీద దృష్టి కలిగి ఉంటే ఆత్మనిష్ట. యదా యదా ప్రత్యేక స్థితం మన తదా తదా ముంచిది బాహ్య వాసన. ఎప్పుడు చెయ్యాలండి మేము ఈ బ్రహ్మనిష్ట? ఎప్పుడిప్పుడు చెయ్యాలండి ఈ ఆత్మనిష్ట అంటే, నీవు ఆత్మనిష్ట లేదా జ్ఞానము విచారణ ఎందుకు చేయమంటున్నారంటే వాసన పోవటం కోసమే. నీ తెలివి మారిపోయింది. ఎలా మారిపోయిందంటే నువ్వు ఎలా ఉన్నావో అలా ఉండకుండా ఇంకొకటిలాగా అయిపోయింది నీ తెలివి. ఉన్నవాడు ఉన్నట్టుగా లేవు. దీన్ని అధ్యాస అంటారు. అంటే ఒక వస్తువుని మరొక వస్తువుగా భావన చేయడం జరిగింది. సచ్చిదానంద స్వరూపమైనటువంటి నీ ఆత్మస్వరూపాన్ని అందులో ప్రవేశించినటువంటి అనాత్మ స్వరూపాన్ని చూసుకుని అనాత్మ స్వరూపమే నా స్వరూపం అనేటటువంటి భావన పడింది నీకు. అంచేత నీ స్వరూపంలో ప్రవేశించినటువంటి అనాత్మ ఈ అధ్యాస వస్తువుని నేనని దాని యొక్క జాగ్రత్తల కోసం, దాని యొక్క బాగోగుల కోసం దాని గురించే ఆలోచిస్తున్నాం, దాని గురించే చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది? అంత దృష్టి పెట్టి అంత జాగ్రత్తగా దాన్ని నువ్వు కాపాడుకుంటూ ఉంటే అది పోద్దా? అది పోతేనే కానీ నీకు మోక్షం రాదు. ఏది పోవాలని చెప్తున్నారో దాన్ని పోనివ్వకుండా చేసేవాడు నువ్వే. నువ్వు ఊరుకుంటే అది ఊడిపోద్ది. ఊరుకోవటం లేదు. గట్టిగా పట్టుకుని దానికోసం నిరంతరము ఆలోచిస్తున్నాడు, నిరంతరము దానికోసం ప్రయత్నం చేస్తున్నాడు. దాన్ని ఎలాగోలాగా కాపాడాలి, ఎలాగలాగా ఉండేలాగా చెయ్యాలి. అది పోతే పోనివ్వం, పోవాలని ఆలోచన కూడా చెయ్యం, పోవటానికి ఇష్టం లేదు. యదా యదా ప్రత్యేక స్థితం మన తదా తదా ముంచిది బాహ్య వాసన. ఎక్కడెక్కడ భాష్యంలోకి మనసు తీసుకెళ్ళి దేనిని తీసుకొచ్చి పెడుతుందో ఇప్పుడు యదా యదా ఎప్పుడు బయటికి వెళ్తే అప్పుడప్పుడల్లా తీసుకొచ్చి లోపల పెట్టాలి. అలా బాహ్యంలోకి దేన్నో తీసుకొచ్చిందండి, మనం ఏదో చేసాం, ఎవరో ఇష్టమైన వ్యక్తిగా దర్శనం అయింది, ఏదో ఇష్టమైన పదార్థం వచ్చింది, ఏదో లాభం వచ్చింది, ఆ రకంగా అటేపుకి అలాగ వెళ్ళిందని కూడా అలాగ ఇంకా ఎంత వస్తుంది అని అలా ఆలోచనతో ఏమవుతుందండి? అది గొలుసు కొట్టలేగా సదా తదా ముంచేది బాహ్య వాసన. ఏది పెరుగుతుంది? ఆ భాష్యంలోకి అలా వెళ్ళేటప్పటికి ఆ వాసన నిశ్చేష మోక్షే ప్రతి వాసనను అలాంటికి మోక్షం ఎలా పడుతుంది? ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పారండి. ఒక అతను అడుక్కుంటున్నాడు, భార్య పిల్లలు లేరు, ఇల్లు వాకిలు లేదు, ఏమీ లేకపోతే అతనికి ఎవరో ఒక పూర్వం అతను పిండి ఒక పిడతతోటి ఒక పిండి దానం చేసాడట. ఆ పిండి తిని కొన్ని మంచిలు తాగితే అతనికి సరిపోద్ది అనమాట. అయితే ఇంత పెడతారు ఎక్కడికన్నా వెళ్తేనే, మొత్తం ఇచ్చేసారు. దాంతో ఇతనికి చాలా ఆనందం అయిపోయింది. ఇది తినేయకుండగా దీన్ని అమ్మితే ఎంత వస్తుంది అని ఆలోచన వచ్చింది. ఆ మొక్కన
ఇక ఆ మొంత చేతితో పట్టుకుని జోల్లో వేసుకుని వెళ్తే ఎక్కడ బాగుంటుందో చోటు అని చెప్పి తినడం కోసం చోటు కోసం వెతికాడు మొదట్లో. ఆ కొమ్మరోళ్ళు ఇంట్లోని కొండలు తయారు చేసుకుని అలుగు నిండా పేర్చారు. అక్కడ కొంచెం చోటు దొరికింది. ఆ చోటులో కూర్చున్నాడు. కూర్చుని దీన్ని తినేనా ఇంకొకరికి ఎవరికైనా అమ్మేనా, అమ్మేది ఒక దమ్మిడి వస్తుంది, దాన్ని ఎవరికన్నా వడ్డీకిస్తే 2 దమ్మిడీలు అవుతుంది, దాన్ని పోగొడితే అలా రూపాయి అవుతుంది, 2 రూపాయలు అవుతుంది, 3 రూపాయలు అవుతుంది. అలాగే పెద్ద ఆస్తిపరుడు అయిపోయినట్టుగా అలా కలాపన చేస్తున్నాడు. ధనవంతుడు అయిపోయాడు. పెద్ద మేడ కట్టేశాడు. అలా కాలు మీద కాలు వేసుకుని మేడ కట్టేశాడు. పెళ్లి చేసుకున్నాడు. భార్య వచ్చింది. సరిగ్గా కాళ్ళు పిసుకు అన్నాడు అట భార్య అని. కాళ్ళు పిసుకుతుంది. అదేం పిసుకడం బాగా పిసుకుని తన్నుదన్నాడట. అక్కడే పెద్ద కొండలు పోగు రాసి ఒకదాని మీద పేర్చారు. బడబడమంట కొండలన్నీ పడిపోయి. అంటే ఏమైంది వాసన? మోక్షేసి అతి వాసన. వాసన పోగొట్టుకోమంటే మనం ఏం వాసన డెవలప్మెంట్ చేసుకుంటున్నాం? ఆ కుమ్మరుడు ఏం చెప్పడైందని చెప్పి ఎదురు వచ్చేది కొండలన్నీ పోగొట్టేసాడు. అరిమది పట్టుకుని కాలు మీద కలిసి జమీందారు కింద. కొండలు ఎందుకు పోయినాయండి? ఏ భావంలో ఉన్నాడు అతను? అది ఎంత పిడత తినెత్తే పోయే దాని గురించి దాని మీద ఎంత విచారణ చేసి ధనవంతుడు అయిపోయాడు. మేళ్ళు కట్టేసాడు, మిద్దెలు కట్టేసాడు, పెద్ద పెద్ద రమ్మ ఓరవసి లాంటి భార్యలు వచ్చేసారు ఆడికి. అలాగ మనం బయటికి వాసన అనేటువంటిది అంటే అదే వాసన. అలా ఆలోచించడమే వాసన. అలా ఆలోచిస్తే ఏమవుతుందండి? మోక్షం వస్తుందాడికి. బాగా మీరందరూ ఒకసారి నిశ్చలంగా మనసును నిదానం చేసుకుని ఆలోచించండి. ఏ వాసనలో ఉన్నదో మన మనసు చెప్తుంది. ఎందుకంటే మనసు మీది కాదు కదా. మనసుకి మీరు సాక్షి. మీ మనసు ఎలాంటి ఆలోచన చేస్తుందో కూడా మీకు తెలదా? మన మనసే అనేక రకాల వాసనలతో దాన్ని తీరాడు. కరచికి 4 బాధేడు పోయాడు, మారిపోతాడంటారా? మళ్ళీ ఇంకోలాంటి ఆలోచన చేస్తుంటుంది మనసు. అంచేత ఆత్మానుభూతి ప్రతిబంధ శూన్య. ఏదైతే ఈ వాసనాత్రయం ఉందో, ఏ వాసనలైతే జీవుడికి మోక్షం ఇవ్వకుండా బంధిస్తున్నాయో అటువంటి వాడికి ఆత్మానుభూతి. వినడం ఒకటే, విచారణ చేయడం 2, ఇప్పుడు ప్రత్యక్షంగా సాధన చేయడం 3. సాధనలో మనసు నిశ్చలమయ్యి ఆత్మానుభూతి కలిగింది. ఆత్మానుభూతి ప్రతిబంధ శూన్య. ఏది నీకు శృంఖలాలుగా ప్రతిబంధంగా ఏర్పడిందో ఆ ప్రతిబంధం ఎప్పుడు నశించుతుంది? ఆత్మానుభూతి కలిగితేనే. అప్పుడు నువ్వెవరవో నీకు తెలుస్తుంది. అప్పుడు కర్మ నశించదు. ఎంతవరకు కర్మ నశించదో అంతవరకు తిప్పుతానే ఉంటుంది. దెయ్యం పట్టుకున్నావు దేశాలంపడా తిప్పినట్లుగా తిప్పుతానే ఉంటుంది. ఈ జన్మ కాకపోతే ఇంకొక జన్మ, ఆ జన్మ కాకపోతే ఇంకొక జన్మ, ఈ రకంగా నిరంతరం సాగుతాయి. ఎప్పటి నుంచి ఈ జన్మ? స్టార్టింగ్లోనే చెప్పారండి మనకి. ఏమని చెప్పారు? 100 మంది బ్రహ్మగారులు వచ్చి వెళ్ళిపోయినా కూడా నీకు మోక్షం రాదు. ఈ పారాయణల వల్ల, ఈ పాదయాత్రల వల్ల, ఈ పూజా పునస్కారాల వల్ల, ఈ దేవతలను ఆరాధించడం వల్ల. దేనివల్ల వస్తుంది? ఆత్మానుభూతి ప్రతిబంధ శూన్యం. ప్రతిబంధం అంటే ఏంటండి? ఈ ఆలోచన, ఈ వాసన, ఈ సంస్కారం, నాకు ఎలా ఉండాలి, నేను ఎలా ఉండాలి. కానీ విషయం ఏంటండి? నువ్వు ఎలా ఉండాలో, నీకు ఎలా ఉండాలో అదంతా నువ్వు చేసుకున్న ప్రారంధ కర్మను అనుసరించి జరిగింది. నువ్వు ఇక్కడ కూర్చుని నువ్వు నీకు ఎలా ఉండాలో అలాగే నువ్వు ఆలోచించడం వల్ల అవ్వదు. ప్రారంధంలో ఎలా ఉందో అలా జరుగుతుంది. లేదా అందరూ కోటీశ్వరులు అయిపోవాలి. ఎందుకు అవుతులేదు? ఆ కోటీశ్వరులు అయిపోవడానికి ఏయో తేడా పనులు చేస్తుంటాం, అవి మనల్ని బంధిస్తున్నాయి. ఇలాంటి ప్రతిబంధకాలన్నీ కూడా మనల్ని పట్టుకుని ఉన్నాయి, బంధిస్తున్నాయి. అంచేత ఆత్మానాత్మ విచారణ చేయాలి, ఆత్మ జ్ఞానం తెలియాలి, ఆత్మ ధ్యానం చెయ్యాలి. అప్పుడు ఆత్మానుభూతి కలిగింది. ఆత్మానుభూతి వల్ల ప్రతిబంధకాలన్నీ శూన్యం అయిపోతాయి. అప్పుడు నువ్వెవరవో నీకు స్పష్టంగా తెలుస్తుంది. నువ్వు చైతన్య స్వరూపానివి, నువ్వు జడానివి కాదు, నువ్వు దృశ్యానివి కాదు,
నువ్వు పుట్టి చనిపోయేటటువంటి వస్తువు నువ్వు కాదు. నువ్వెవరవు? నువ్వు పరమాత్మిక స్వరూపానివి. పరమాత్మ స్వరూపాన్ని పట్టుకో. పరమాత్మ యొక్క అంశమే ప్రత్యేగాత్మ పరమాత్మ లేకత్వమే బ్రహ్మము. అహం బ్రహ్మస్మి అంటే నువ్వు సాక్షాత్తు బ్రహ్మాను. పదే 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 ఆ మనసు వచ్చి ఆ ప్రతిబంధకాలతో కూడుకున్నటువంటి విషయాదులను ఆలోచన చేసి తీసుకొచ్చి అలాగ వెళ్ళిపోతుంది అనుకోండి, వెంటనే ఏం చేయాలి? అవన్నీ నేను కాదు, అవన్నీ నాయి కాదు, నేను ఆత్మస్వరూపాన్ని, నేను పరమాత్మ స్వరూపాన్ని, నేను బ్రహ్మమును అని ఆలోచన చేయాలి. అంటే దాన్ని కట్టడి చెయ్యాలి. ఆ వెళ్ళిపోయేదాన్ని నెలనివ్వకుండా ఊరి మీద వదిలేస్తే, ఊరి మీద వదిలేటువంటి ఊళ్ళంబడే తిరిగితే ఇంకా 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 ఎలా ఉంటుందో చూడండి. ఇంకా అంటే ఖాళీగా కూర్చుని తలుపేసిన గడేసే కూర్చున్నా కూడా వెళ్ళిపోతుంది కదా, గెల తీసేస్తుంది. ఏది గెల ఆపుతులేదు మనసుని, లోకాలే దాటించేస్తుంది, దేశాలే దాటించేస్తుంది కదా. అలాంటి దానికి అది వినోదం. అలాంటి దాన్ని మనమే బయటకే తిప్పేసి గెల తీసేసి తీసుకెళ్ళి ఊరంబడా తిప్పుతుంటే ఇంకెంత సంతోషం అండి. ఇంక దానికి ఎగిరి గొంతులు చేయదు, డ్యాన్స్ కట్టేది. ఇంకా మనం కూడా ఆ డ్యాన్స్తో పాటు మనం కూడా డ్యాన్సులు కట్టేస్తుంది. మనసుకి ఎలాగిష్టమో అలా చేస్తే ఇంక ప్రతిబంధకం ఎలా బంధించబడుతుంది, శూన్యం ఎలాగవుతుంది? అంచేత స్వాత్మత్యేనేవ సదాశిత్వ మనో నశ్యతి యోగిన. యోగి అయినటువంటి వాడికి ఏది నశించాలి? మనసు నశించాలి. మనసులో ఉన్నటువంటి వాసన నశించాలి, ఆ స్వభావం నశించాలి. స్వాత్మన్యేవ సదాస్తిత్వ. ఆత్మ అనలేదు, స్వాత్మ అన్నారు. స్వాత్మన్యేవ సదాస్తిత్వ అంటే నీ మనసుని నీలోనే ఉన్నటువంటి ఆత్మ వైపుకి సదా పెట్టుంచాలి, పట్టుకొని ఉండాలి, ఆలోచన చేయాలి. స్వాత్మన్యేవ సదాస్తిత్వ మనో నశ్యతి యోగిని. అతన్ని యోగి అంటారు. ఆ యోగి యొక్క మనసు నశించదు, శూన్యమైపోద్ది. ముందు అలా కొంచెం 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 పలసపడుతుంది. చిక్కబడిపోయినటువంటిది, బాగా బలపడిపోయినటువంటి దాన్ని ఇంపాదుగా తగ్గించుకుంటూ వెళ్ళాలి. వాసనానాం క్షయక్షాంత స్వాధ్యాసాపనయం కురు. ఈ వాసన ఎలాగోలాగా వాసనానాం క్షయశాఖ, కొంచెం కూడా ఉండకూడదు. నిర్మలంగా ఉండాలి, నిశ్చలంగా ఉండాలి, సుఖంగా హాయిగా ఉండాలి. అంటే ఆ మనసులోకి ఏ రకమైనటువంటి వాసనలు వచ్చినా చేరే ఓడగొట్టాలి, తొలగించాలి, శుద్ధం చేసేయాలి. గదిలోని మనం ఏ పూట కాబట్టి చీపిరెట్టి శుభ్రంగా తుడుతున్నాం కదండి. ఎందుకు తుడుతారు? శుభ్రంగా మూలలకి చీపిరెట్టి శుభ్రంగా తుడిస్తాం. ఆ తుడిచినటువంటి దుమ్ము ధూళి శాఖలోకి ఎత్తి బయట పారబోతాయి. అట్టి మాదిరిగా మనసులో బాహ్య సంబంధమైనటువంటి ఎలాంటి విషయాదులు వచ్చినా సరే బుద్ధి అనే చీపురుతో శుభ్రంగా తుడిచేసి శాఖలో ఎత్తి పారపోసేయాలి. మనమే ఆ తుడిసి అబ్బాయి ఇది బనికొచ్చేలా ఉంది, ఇది బనికొచ్చేలా ఉంది, నా పోగు ఎత్తి ఆ పోగులో బనికొచ్చి మళ్ళీ తీసి లోపల దాస్తున్నాం అనుకోండి, ఏమవుతుంది? అది పోగు పారపోసేత్తలేదు. అది మనం ఇంట్లో తుడిసి పోగొట్టిన పోగే ఇది పనికొచ్చేలా ఉందని చెప్పి దాచేతన కాగితం మొక్కలు కట్టాను, దాచేస్తే ఇంకెప్పుడు శుభ్రం చూద్దాం అవుతుంది. ఏదైనా సరే ఆత్మస్వరూపాన్ని కప్పేసినటువంటి దృశ్య సముదాయాన్ని అంతటనే కూడా తోసేయాలి. వాసనానాం క్షయశాత, కొంచెం కూడా ఉండకూడదు. స్వాధ్యాసాపనయం కురు. ఆత్మ మాత్రమే ఉండాలి. ఆత్మ మాత్రమే ఉండాలని అంటున్నాం కదండి, నువ్వు మాత్రమే ఉండాలి. అదేంటి? ఆత్మ అంటే ఎవరు? నీకంటే వేరేగా లేదు, నువ్వే ఆత్మస్వరూపానివి. ఆత్మస్వరూపంలో ప్రవేశించినటువంటి మనసు నువ్వు కాదు. నీ ఆత్మలో ప్రవేశించినటువంటి నీ మనసు నీ స్వరూపాన్నే మరుగుపరిచింది. నీ స్వరూపాన్ని మరుగుపరిచినటువంటి మనసు దేని గురించి ఆలోచిస్తుందో ఒకసారి ఆలోచించండి. దేహాన్ని పట్టుకుని క్షణం కూడా వదిలి ఉండదు. నిరంతరం మెలుగు వచ్చిన కానించి మళ్ళీ నిద్రపోయి ఇదాకా దేహానికి సంబంధించిన ఆలోచనే. ఆ దేహానికి ఏదేది సమకూర్చి పెట్టాలి, ఏదేది భోగి పెట్టాలి, ఆ దేహానికి సంబంధించినటువంటి ఆ దేహానికి సంబంధించిన పిల్లలకి భార్యకి ఏమేమి కొనిపెట్టి దాచిపెట్టి ఉంచాలి, ఏం ఆలోచన? క్షణం కూడా దేహాన్ని మరిసిపోయి నిమిషం కాదు కదా, క్షణం కూడా ఉండదు మనసు.
దేహాన్ని కాపాడేది ప్రాణం. దేహం ఎక్కడి నుంచి వచ్చింది? తల్లిదండ్రుల ద్వారా వచ్చింది. తల్లిదండ్రుల ద్వారా వచ్చినటువంటి చర్మము, రక్తము, మాంసము, ఎముకలతో కూడుకున్నటువంటి ఒక పురోగు. ఆ ఆకారంలో ప్రాణం ఉంది. ప్రాణం ఆ శరీరంలో ఉండి శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుతుంది. ఎక్కడ శరీరం పాడైపోకుండా, కుళ్ళిపోకుండా, బ్లడ్ తోడుకుపోకుండా కాపాడుతుంది. అలాంటి కాపాడేటటువంటి శరీరాన్ని మనసు ఆలోచిస్తుంది, ఈ శరీరమే నేను అని. ఈ మనసు ఎందులో ప్రవేశించింది? మా ఆత్మలో ప్రవేశించింది. అప్పుడు దేన్ని మరుగుపడుతుంది? ఆత్మను మరుగు. ఆ మనసునే ఆత్మవేదికి తిప్పాలి. శరీరం గురించి ఆలోచించేటటువంటి మనసునే ఆత్మ గురించి ఆలోచించేటట్టుగా చెయ్యాలి. ఈ రకంగా చెప్తే వాసనానాం క్షయక్షత స్వాధ్యాసాపనయం కురు. స్వాధ్యాయం అంటే ఆత్మను గూర్చి ఆలోచించటం. పారాయణం అంటే ఆత్మను గురించి పారాయణ చేయటం, ఆత్మ గురించి తెలుసుకోవటం, ఆత్మ గురించి విచారణ చేయటం, ఆత్మ గురించి ధ్యానించటం. ఈ రకంగా త్వమోద్వాభ్యాం రజ సత్వాత్ సత్వం శుద్ధేన నశ్యతి తస్మాచత్వం అవష్టభ్య స్వాధ్యాసాపనయం కురు. అంటే క్లూ చెప్తున్నారు. ఈ మనసు ఉంది కదా, మనసు 3 రకాల గుణాలతో ఉంది. తమో గుణము, రజోగుణము, సత్వగుణం అని చెప్పేసి 3 గుణాలు మనసులో ఉన్నాయి. తమో గుణము ఆవించినప్పుడు దృశ్య సముదాయం ఫుల్గా దృశ్య సముదాయంతో నిండిపో ఉంటుంది. అప్పుడు ఏం చేయాలంటే ఏమంటున్నాడు ఈయన? తమోద్వాభ్యాం రజ సత్వా సత్యం శుద్ధేన నశ్యతి. సత్వగుణాన్ని రజోగుణాన్ని కలిపి తమో గుణాన్ని పోగొట్టమంటున్నాడు. రజోగుణాన్ని సత్వగుణాన్ని మిశ్రమ చేసి తమో గుణాన్ని పోగొట్టుకోవాలంట. అలా పోగొట్టుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ సత్వగుణాన్ని ఉపయోగించి రజోగుణాన్ని పోగొట్టుకోవాలి. ఇప్పుడు శుద్ధ సత్వగుణాన్ని తస్మాతత్వం అవష్టభ్య, శుద్ధ సత్వగుణాన్ని ఉపయోగించి సత్వగుణాన్ని పోగొట్టాలట. అంటే మనసులోని సత్వగుణము, రజోగుణము, తమో గుణం 3 పోవాలి. శుద్ధ సత్వగుణమే ఉండాలి. శుద్ధ సత్వగుణమే ఈశ్వరుడికి ఉపాధి. శుద్ధ సత్వంగా మారిపోయింది అనుకోండి, స్వాధ్యాపనయం కురు, ఇంక నీ ప్రతిబంధకాలు లేవు. ఈశ్వరుడు ఎలాగో నువ్వు కూడా అలాగే ఈశ్వర స్వరూపంతో మమేకం అయిపోతుంది. జీవుడు ఈశ్వరుడు కలవడానికి శుద్ధ సత్వగుణంగా ఏర్పడినటువంటి మనస్సే ఈశ్వరుడిలో కలవనిస్తుంది, లేకపోతే కలవనివ్వదు. నువ్వు ఎంతసేపు సాధన చేసినా తేలగొట్టేసేది ఏది? జుట్టెట్టుకుని ఈడ్చుకొచ్చి బయట పాడేసేది ఏది? మన మనస్సే. నువ్వు ఎంత సాధన చేయి, ఆలోచించండి, విచారణ చేయండి. ఎంతసేపు ఏం చేస్తుంది మన మనసు ఎలా మనల్ని బంధిస్తుంది? ఈ రకంగా రజోగుణ తమో గుణాలను పోగొట్టుకుని దాంతో సత్వగుణాన్ని కూడా పోగొట్టుకుని ఎవడైతే శుద్ధ సత్వగుణాన్ని పోగొట్టుకున్నాడో అతను అంతఃకరణ ఆత్మను బంధించడం లేదు. ప్రారబ్ధం పుష్యతి వపురితి నిత్యిచ్ఛ నిత్యల ధైర్యమాలంబ్యం యత్నేన స్వాధ్యాపనయం కురు. ఈ రకంగా మనసులో ఉన్నటువంటి తమో గుణాన్ని రజోగుణ సత్వగుణాలతో పోగొట్టుకుని సత్వగుణంతో రజోగుణాన్ని పోగొట్టుకుని ఇప్పుడు శుద్ధ సత్వంతో సత్వగుణాన్ని కూడా పోగొట్టుకుని ఎలా ఉండమంటున్నాడు? ప్రారబ్ధం పుష్యతి వపురితు, ప్రారబ్ధం పోయేదాకా ఓర్చుకోమంటున్నాడు. ఎందుకంటే ఏం చేసినా ప్రారబ్ధాన్ని వదిలిపోవటం ఎవరికి సాధ్యం కాదు. ఎవరైనా సరే ప్రారబ్ధాన్ని అనుభవించాలి. ప్రారబ్ధం భోగతో నశ్యేది. నేను సాధన చేస్తున్నాను, నేను ఉపదేశం పొందాను, నాకు అలాగ జరగకూడదు కదా, నాకు ఇలా జరగకూడదా అన్నాడు అనుకోండి, ప్రారబ్ధంలో ఎలాగుందో అలాగే జరిగిద్ది. ఆడు ఉపదేశం పొందని, సాధన చేయని, సాధనలోకి వెళ్ళి సమాధి స్థితి అనిపించని దేని ప్రకారంగా జరిగిద్ది? ప్రారబ్ధంలో ఎలాగుందో అలాగే జరిగిద్ది. ప్రారబ్ధాన్ని దాటిపోవడం ఎవ్వరికి జరగదు, ప్రారబ్ధం ప్రకారంగానే జరిగిద్ది. అందుకని ఏం చేయాలి? ధైర్యం ఆలంబ్యం యత్నేన
స్వాధ్యాపనయం కురు. అక్కడి నుంచి కంగారు పడకుండా నువ్వు చేయవలసిందల్లా ఆత్మానాత్మ విచారణ, ఆత్మధ్యానం. మనసును నిత్యం శుద్ధం చేసుకోవటం. శుద్ధం చేసుకుని ఏం చేయాలి? ప్రారబ్ధాన్ని అనుభవిస్తూ ధైర్యంగా ఉండటమేనట. నువ్వు కంగారు పడి గంతులు వేయకూడదు, మళ్ళీ అందులో గడుగు ఇందులో గడుగు వేయకూడదు, నిశ్చలంగా ఉండాలి. నాహం జీవ పరం బ్రహ్మేత్యాద్యాత్పూర్వకం వాసనా వేగత ప్రాప్త స్వాధ్యాపనయం గురు. చేత ధైర్యంగా ఉండి నిరంతరం ఏం చేయాలి? నేను జీవుడు, నాహం జీవ పరం. పరం అంటే పరమాత్మ. నాహం నేను, జీవ కాదు, నేను జీవుని కాదు, నేను దేహాన్ని కూడా కాదు. మరి మనసును కాదు, కొన్ని ప్రాణాన్నే కాదు, దేహాన్ని కాదు, ప్రాణాన్ని కాదు, మనసునే కాదు. నాహం జీవ, జీవుని కూడా కాదు. మరి ఎవరిని? నేను పరమాత్మని, నేను ప్రత్యేగాత్మని, నేను బ్రహ్మాన్ని. బ్రహ్మేత్య తదాప్య వృత్తిపూర్వకం. ప్రత్యేగాత్మ పరమాత్మల ఏకత్వమైనటువంటి బ్రహ్మమే నేను అని మీరు నిరంతరం అదే భావంలో అలా ఆలోచిస్తూ ఉంటే ఏమవుతుంది? వృత్తి బ్రహ్మమైపోతుంది. అలా ఆలోచించగా చేయగా అభ్యాసం చేయగా ప్రారబ్ధాన్ని అనుభవించుకుంటూ ఓర్చుకుని నిదానంగా నిత్యము ఆత్మ విచారణ, ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానంలో ఎవడైతే ఉంటాడో అటువంటి వాడు ఆత్మస్వరూపంగా మారిపోతాడు. వేరే ఉపాయం లేదు, వేరే చేసేదేమీ లేదు. భావన, ఆలోచన శృత్యా యుక్త్యా స్వానుభూత్మ జ్ఞాత్వా సర్వాత్మమాత్మన. శృతులు వేదాలు ఇదే చెప్తున్నాయి, ఉపనిషత్తులు ఇదే చెప్తున్నాయి, శాస్త్రాలన్నీ ఇవే చెప్తున్నాయి. అంచేత శృత్యా యుక్త్యయ, శృతి యుక్తి అనుభవం. శృతులన్నీ ఏం చెప్తున్నాయి? నీవు జీవుడు కాదు, నువ్వు శరీరానవి కాదు, ప్రాణానవి కాదు, మనసు కాదు, ఇంద్రియాలు కాదు, నువ్వు స్త్రీవి కాదు, నువ్వు పురుషుడు కాదు, నువ్వు ఆత్మస్వరూపం. శుద్ధి చెప్పినటువంటి దాన్ని నువ్వు వినాలి, నమ్మాలి. నమ్మిన తర్వాత దాన్ని పొందడానికి యుక్తి, ఉపాయం. ఏ రకంగా నువ్వు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోగలవో, ఇప్పుడు దాకా చెప్పినటువంటి వాసనల్ని ఎలా వదలాలో దానికి సంబంధించినటువంటి యుక్తి తెలుసుకోవాలి. ఆ కీలు తెలియాలి. ఏ కీలులో ఉంటే వాసన తొలగిపోతుందో దానికి సంబంధించినటువంటి ప్రయత్నం చేయాలి. స్వానుభూత్య అంటే 3 స్వానుభూతిని పొందాలి. యుక్తి కావాలి, శాస్త్రం చదవాలి. శాస్త్రము, యుక్తి, అనుభవము. ఈ రకంగా ఎవడైతే జ్ఞాత్వ తెలుసుకోవాలి, శృతి చేత, యుక్తి చేత, సాధన చేత ఎవడైతే తెలుసుకున్నాడో సర్వాత్మమాత్మన. సర్వాత్మ అంటే అందరిలోని ఒకే చైతన్య స్వరూపము ఆత్మరూపంలో ఉంది. అందరిలోనే ఉన్నటువంటి ఆ చైతన్యమే నా స్వరూపం, నా స్వరూపమే అందరిలోనే ఉంది. ఈ బయటికి కనిపించేటటువంటి ఆకారాలన్నీ మూసేసినాయి ఆ స్వరూపాన్ని. అంచేత అనాదాన విసర్గాభ్య మిషన్నాట్య క్రియామునే. ఈ రకంగా ముని అయినటువంటి వాడు, సాధకుడైనటువంటి వాడు అనాదాన విసర్గాభ్య నిషన్నాట్య క్రియామునే తదేక నిష్ఠయ నిత్యం స్వాధ్యాపనయం కురు. ఈ రకంగా తదేకంగా నిత్యము నిరంతరము అంటే మనం సంసారానికి సంబంధించినటువంటి పనులు చేస్తూనే ఒక నటుడులాగా ఈ శరీరం వచ్చింది. ఈ శరీరం ప్రారబ్ధానికి లోనయ్యింది. ప్రారబ్ధానుసారంగానే జరిగేది దెబ్బ. మన ఇష్టానుసారంగా ఎలాంటి భర్త రావాలో, ఎలాంటి భార్య రావాలో, ఎలాంటి పిల్లలు పుట్టాలో, ఎంత ఆస్తి రావాలో అంతే అలాగే జరిగింది ప్రారంభం. అంతేకాని మనం ఆలోచించేసాం కదా అని చెప్పేసి ఏదో ఎగస్ట్రాకి వచ్చేది, ఏదేదో యాసాలు వేసి ఎగురు గంతులేసేస్తే ఏదో వచ్చేది. ఏది రావాలనుందో, ఏది జరగాలనుందో దాని ప్రకారంగానే జరిగింది. దాని ప్రకారంగా మనసును దృఢం చేసుకోవాలి. మనసును దృఢం చేసుకుని మనం నిశ్చలము నిరంతరము ఆత్మ విచారణ చేయాలి.
ఆత్మధ్యానం చెయ్యాలి. అప్పుడు అనాత్మ వాసన అంతా తొలగిపోయి ఆత్మజ్ఞానంలో స్థితి కలుగుతుంది. ఆత్మ సత్యము, ఆత్మే నిత్యం, పశిదాభాసత ప్రాప్య స్వాధ్యాపనయం. అంటే ఈ రకంగా అనాత్మ అంతా తొలగిపోయి ఏది ఉందో అది స్వచ్ఛంగా అతను చూస్తాడు. అదే తన స్వరూపం. ఇదంతా నేను కాదు, ఇదే నేను అనేటువంటి భావంతో ఎవడైతే ఉన్నాడో అటువంటి వాడికి జనన మరణాలు ఉండవు. సాక్షాత్తు దేవుడుగా మారిపోయి దేవుడుగా ఉంటాడు. అంచేత అటువంటి విధానంలో మనం చక్కగా అనాదాన విసర్గాభ్యాం మిషన్నాస్తి క్రియామునే తదేక నిష్ఠయా నిత్యం స్వాధ్యాపనయం కురు. తత్వమశ్యాది వాక్యోక్త బ్రహ్మాత్మైకత్వ బోధత బ్రహ్మణ్యాధ్యాత్మకార్థాయ స్వాధ్యాపనయం కురు. నువ్వు బ్రహ్మానివి, నేను బ్రహ్మమును తత్వమశ్యాది వాక్యోక్త. తత్వమసి మొదలైనటువంటి మహావాక్యాలు తత్వమసి శాందోగ్యోపనిషత్తు 6:8 చాలా స్పష్టంగా చెప్పుకున్నారు. అటువంటి మహావాక్యాలను మననం చెయ్యాలి. ఈ రకంగా అహం బ్రహ్మస్మి, అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి ఇత్యాది మహావాక్యాలను గుర్తుకు తెచ్చుకుంటూ ఉండాలి. అప్పుడప్పుడు శాస్త్రాలన్నీ కూడా నేనే దేవుడిని, ఆత్మస్వరూపమే దేవుడు, మిగతాదంతా అనాత్మ అనేటువంటి భావంలో నిరంతరం ఎవడైతే అభ్యాసం చేశాడో అటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడికి జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం భగవద్గీతలో చెప్పారు. ఈ జ్ఞానం ఎవరికైతే కలిగిందో వాడికి కర్మలు నచ్చుతాయి. దేశానికి సంబంధించిన జ్ఞానం కానీ దేశానికి సంబంధించిన జ్ఞానం కానీ కర్మలు నశింపచేయలేవు. ఆత్మజ్ఞానానికే కర్మలు నశింపజేసే శక్తి ఉంది. అంచేత ఆత్మజ్ఞానం కలగాలి, ఆత్మధ్యానం చెయ్యాలి. అది ఏ ఆత్మజ్ఞానం అయితే మనం తెలుసుకున్నామో దాన్ని ఆ ధ్యానంలో కూడా ఉందాం. ఇప్పుడు ఏది తెలుసుకున్నామో దాన్ని ఎలా కూర్చోవాలో, ఏమనుకోవాలో దాన్ని ప్రయత్నం చేద్దాం. మరి కొన్ని విషయాలు వ్యవహారం చేసుకుందాం. ఇలా ప్రశాంతంగా ఇలా కూర్చోండి. గురురు బ్రహ్మ గురురు విష్ణువు గురుదేవ మహేశ్వర గురువు సాక్షాత్తు పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే. దీన్ని గురుమంత్రం అంటారు. దీన్ని ఒకసారి అనుకోవాలి. ఓం నమః శివాయ. దీన్ని పంచాక్షరి మంత్రం అంటారు. దీన్ని 3 సార్లు అనుకోవాలి. ఆ పైన ఏమీ అనుకోకుండా చక్కగా ఏకాగ్రతగా ఆ శ్వాసను గమనిస్తూ నేను శరీరం కాదు, ప్రాణం కాదు, మనసు కాదు, ఇంద్రియాలు కాదు, నేను ఆత్మస్వరూపాన్ని అది నేను అనే భావంలో నిద్రపోకుండా ఏమీ ఆలోచించకుండా అలా గురిలో, అదే యుక్తి అంటే ఆ గురిలో ఉండడమే సోహం భవత్యానం. మీరు ఎంతసేపు కూర్చోవాలనుకుంటే అంతసేపు కూర్చోండి. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చక్కగా అభ్యాసం చేయండి. ఇప్పుడు మాత్రం నేను ఓంకారం చెప్పేదాకా చక్కగా అలా కూర్చున్నాను. ఓం తత్సత్.